జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనీషా, లక్ష్మి జాగ్రత్త. లక్ష్మి, మనీషా, మిత్ర వెనక్కిరా. వివేక్, ఆ క్లాత్ లైవ్ అన్నయ్య. మిత్ర, మిత్ర, మనీషా వచ్చేసాయి. మిత్ర, మనీషా, మిత్ర, లక్ష్మి, సేవ్ మీ. మిత్ర, మిత్ర, దయచేసి రాకండి, వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర, మిత్ర గారు, వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర గారు, వెళ్ళిపోండి. మిత్ర, మిత్ర, సేవ్ మీ. వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర గారు, వెళ్ళిపోండి మిత్ర గారు. మిత్ర, మిత్ర, సేవ్ మీ. మిత్ర, నా మాట వినండి. మిత్ర, సేవ్ మీ. మిత్ర, మిత్ర, ఒక మనిషి అందరికన్నా మనకే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి చిన్న చిన్న విషయాల నుంచి ప్రేమ పుడుతుంది. మిత్ర కూడా నిన్ను అంతలా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నారు. మనీషా, నాకొద్దా ఆంటీ. మనీషా, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను ఆంటీ, నాకేం కాలేదు. లక్ష్మి, నేను చూసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ పడకు. వివేక్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో అన్నయ్య. ఏం కాదు, ఏం కాదు. నాకు పూర్తిగా అర్థమైపోయింది మిత్ర. నువ్వు నా నుంచి చేజారిపోయావు, లక్ష్మికి వశమైపోయావు. కనీసం నేనిక్కడ ఉన్నాను అన్న సంగతి కూడా నీకు గుర్తులేదు. అంటే లక్ష్మి మీద ప్రేమతో నా ప్రేమని మర్చిపోతున్నావు. జాహ్నవి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వు.
మనీషా నీకేం కాలేదుగా? ఆంటీ నేను ఇంటికి వెళ్తాను. మనీషా ఇలాంటి సిచ్యువేషన్లోనా? నాకేం కాలేదు ఆంటీ, నేను చాలా బాగున్నాను. వెళ్ళొస్తాను ఆంటీ. మనీషా ఒక్క నిమిషం ఆగు. పార్టీకని పిలిచి చాలా మంచి గౌరవం చేసి పంపిస్తున్నారు. ఆనందంగా గడపడానికి వచ్చిన మనీషాని ఏడిపించి పంపిస్తున్నా. వాట్ ఆర్ యూ టాకింగ్ మామ్? ఇక్కడ మనీషాకి మాత్రమే దెబ్బలు తగలలేదు, లక్ష్మీ వదినకి కూడా తగిలాయి. అది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఆంటీ ఇప్పుడు నా మీద ఎవరు జాలిపడాల్సిన అవసరం లేదు, ఓదార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను వెళ్తున్నా. మనీషా ఉండు, నేను కూడా వస్తాను పద. కావాలంటే నువ్వుండొచ్చు నీరజ్. మనీషా మనీషా. మనీషా ఏంటి మనీషా, నేను నిన్ను ముట్టుకోకూడదా? నేను ఇక్కడికి వచ్చానని, నీ కళ్ళ ముందు ఉన్నానని ఇప్పుడు గుర్తొచ్చిందా? నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా. ఎందుకంటే ఇప్పుడు నీ పక్కన లక్ష్మి అనే ఇంకో కొత్త మనిషి ఉంది. లక్ష్మి అనే ఒక మాయ నిన్ను కమ్మేసింది. లక్ష్మి అనే ఒక మత్తు నిన్ను నా వైపు చూడకుండా చేస్తుంది, అంతే కదా? మనీషా ప్లీజ్ దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. అంతా క్లియర్గా అర్థమవుతోంది మిత్ర. ఇంకా ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? అర్థమైంది. ఏమర్థమైంది? వదిలేసావు కదా మిత్ర. మంటల్లో నేను కాలిపోతున్నా నన్ను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయావు కదా. ఆ లక్ష్మి కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా. అది కాదు మనీషా, లక్ష్మి ఆ మంటల్లో భయపడుతుంది. తనకి అక్కడక్కడ గాయాలు కూడా అయ్యాయి. అవునా? మరి నేనెక్కడున్నాను మిత్ర? హిమాలయ మంచు పర్వతాల్లో ఉన్నానా, లేకపోతే అంటార్కిటికా మంచు సముద్రంలో ఇరుక్కునున్నానా? నేను కూడా అదే మంటల్లో ఉన్నాను కదా. నాకు కూడా గాయాలయ్యాయి కదా. కానీ ఇప్పుడు నా ఒంటికైన గాయాలు నాకు నొప్పిగా అనిపించడం లేదు మిత్ర. అంతకన్నా నా మనసుకి నువ్వు చేసిన గాయాలు ఎక్కువ బాధ పెడుతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.